అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ నడుము పట్టికి పైపింగ్ వేసి అలాగే హెమ్మింగ్ ఓని వస్తుందండి. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనము ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక 1 ఇంచు మైన స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి, నడుము పట్టికి కాబట్టి. ఆ తర్వాత మధ్యలో థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఖర్చుకు కావాల్సిన పైపింగ్ ఎంత ఖర్చు కావాలనో అంత క్లాత్ అనేది ఉంచుకొని వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. మనం నడుము హెమ్మింగ్ పట్టికి ఎంత అయితే తీసుకున్నామో ఆమెన తీసుకొని దాని మీద థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది అనేది అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసేసి చూడండి, పైపింగ్ అనేది ఇప్పుడు మనకు లోపల సైడ్కు ఉండాలి, పై సైడ్కు మనకు లైనింగ్ క్లాత్ అనేది ఉండాలి. చూడండి, ఈ విధంగా మనకు పైపింగ్ కుట్టు అనేది కనిపిస్తుంది. ఆ కుట్టు పైన ఇంకొక కుట్టు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి పై కుట్టు అయితే వేయండి. నీట్గా మనకు థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది, అలాగే హెమ్మింగ్ పట్టికుని వస్తుంది. ఓకేనా, చాలా బాగుంటుంది. బోటిక్లో ఇలాంటి స్టిచ్ వేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇలా స్టిచ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మనీ అనేది తీసుకుంటారు. మనం ఎంత బాగా కుట్టినా ఇంట్లో కుట్టే వాళ్ళకు అంత మనీ అనేది ఇవ్వరు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా బోట్ నెక్కుని పైపింగ్ అయితే